ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు అంటే వారి వారి మానసిక స్థితిని బట్టి అడుగుతారు. ఇంకోటి ఏమిటి, వాళ్ళు ఏ మార్గంలో ఉన్నా దాన్ని దృష్టికోణంలో ఉంచుకుని అడుగుతూ ఉంటారు. ఒక సందర్భంలో సయ్యద్ అనేటువంటి ఒక ముస్లిం యువకుడు అదే ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రవృత్తి మార్గమా నివృత్తి మార్గమా అంటూ మొదలైంది. అంటే మార్గం అంటావేమిటి? ఇప్పుడు నీవు ఎంత దూరంలో ఉన్నావు? నీవు నివర్తించేది దేన్ని? ప్రవృత్తి నివృత్తి అంటున్నాం కదా. నీవే ఆత్మవై ఉంటూ దేనిని తొలగిస్తావు? తొలగించటానికి ఏదైనా ఉన్నదా ఆత్మకన్యంగా? ముఖ్యంగా మార్గం ఒకటి ఉన్నది, నేను దాన్ని పట్టుకుని సాధన చేస్తే ఎప్పటికైనా నేను గమ్యం చేరతాను, ఆధ్యాత్మిక ఉన్నతి ఏర్పడుతుంది అనే భావన ఈ మాయలో చాలామందికి ఉంటుంది. ఎక్కువగా కర్మకాండాల మీద ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇంకోటి వస్తుంది, కొత్తగా వస్తుందని అనుకుంటూ ఉంటారు. అందుకనే మహర్షి ఏమంటున్నారు? ఇప్పుడు నీవు ఆత్మకు దూరం కాగలవా? అసలు దూరంగా ఉన్నావా? నీవే ఆత్మవై ఉన్నావు, కొత్తగా నీకు ఏం కావాలి? కనుక అంతర్ముఖంగా నీకే తెలుస్తుంది అంటూ చెప్పటం మొదలుపెట్టారు. సరే, ఒక సందర్భంలో సత్సంగం అంటే ఏమిటి అని అడగటం మొదలైంది. సత్ మనలోనే ఉన్నది, సంగమం ఏమిటి? నీవే అదైనప్పుడు సత్ అంటే ఉన్నది. ఉన్నదాంతో నీవు కలవటానికి నీవు మిగిలుంటే కదా. ఇప్పుడు దేహాత్మబుద్ధితో చూస్తున్నావు, పరిమితమైన జీవుడిగా భావిస్తున్నావు. పోని ఆ జీవుడు ఉన్నాడేమో చూడు, నేనెవరన్నా విచారం చెయ్యి. విచారం చేయటం వల్ల నిజంగా తాను ఉంటే కలవచ్చు, లేనిది ఎలా కలుస్తుంది? కలవటానికి ఏముంది? నీ సహజత్వమే సత్ అయి ఉన్నది. సత్ అంటే ఉన్నానన్న ఎరుక. ఇప్పుడు ఎలా ఉన్నావు? నశించిపోయే దేహంతో, కనపడిపోయే దేహంతో, పుట్టి నశిస్తే దేహంతో నాది నేను అంటున్నావే, అటువంటి నేను ఉందేమో చూడు అనేది నేనెవరన్న ప్రశ్న. సరే, అన్నీ బాగానే ఉన్నాయి. మనస్సుకు స్థానం, మరి హృదయం అన్నారే, అదేమిటి అన్నప్పుడు, నాయన నువ్వేమనుకుంటున్నావు? మనస్సు వేరు, ఆత్మ వేరు అనుకుంటున్నావు. అలా ఉండదు. మనస్సే ఆత్మ. అది అన్యత్వాన్ని చూడకపోతే తనకు తానుగా ఆత్మగానే ఉంటుంది. రెండు నేనులు లేవు. తెలుసుకునే నేను, తెలియబడే నేనంటూ ఉండదు. ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ మనస్సే ఆత్మ అంటే ఈ దేహాత్మబుద్ధి కలిగిన మాయాజీవుడికి మింగుడు పడదు. నా మనస్సు అంటున్నావు, అదేదో ఉన్నట్టు. ఆలోచన సమూహమే కదా మనస్సు, అహంకార పూరితమే కదా మనస్సు. నాది నాది అంటున్నావే, నా మనస్సుని కూడా అంటున్నావుగా, అది సూక్ష్మదేహము.
స్థూలదేహము సూక్ష్మదేహాలతోటి ఈ మాయలో మాయాజీవుడు సంచరిస్తూ ఉన్నాడు, ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకటే నేను ఉంటుంది. అది దేనిని చూడకపోతే, దేనిని దర్శించకపోతే, దేనిని గుర్తించకపోతే, అన్యత్వము తల ఎత్తకపోతే అది తనకు తానుగా స్ఫురణమయంగా ఉంటుంది. అహంకారము తల ఎత్తక ముందు ఆత్మే ఉన్నది అక్కడ. కొత్తగా ఏదీ రాదు. కాబట్టి నీవు చెయ్యవలసిందల్లా మౌనం, చెయ్యవలసిందల్లా వృత్తిరాహిత్యము, చెయ్యవలసిందల్లా అంతర్ముఖం, దృశ్యవారితం. ఎన్ని మాటలతో చెప్పినప్పటికీ ఇంకా ఈ అహంకారపు ఛాయలు, వ్యక్తిత్వ ఛాయలు కనపడుతూనే ఉంటాయి. తానంటే పరిమితమైన దేహమని, దేహధర్మాలు తన ధర్మాలని, దేహం లేకపోతే నేనే మిగలనని అనుకోవటం సర్వసాధారణంగా అందరిలో ఉంటుంది అటువంటి భావన. ఎంత చెప్పినా నిద్రా సమయంలో స్థూల సూక్ష్మదేహాలతోటి నీవు పూర్తిగా డీలింక్ అయినప్పటికీ బయటకు వచ్చాక మళ్ళీ కథ మొదలే కదా. దేహమే నేను, దేహమే నేను అంటూ మరి నీవు సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటం లేదుగా. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోమంటారు. గాఢ నిద్రలో మరి నీవు ఉన్నావు కదా, లేచిన తర్వాతనే నీవు అట్లా అంటున్నావు. ఇప్పుడు మాట్లాడేది మనస్సు. నిద్రలో నీవు మనస్సుకు అతీతంగా ఉన్నావు. ఆ విషయం నీవే కనిపెట్టాలి. నిద్రలో ఉన్నటువంటి నీ సహజ స్థితిని ఇదిగో ఈ జాగ్రత్తావస్థలో తీసుకురా అంటే నిద్రావస్థని తీసుకురావటం కాదు. వృత్తిరాహిత్యమైన మనస్సు నిద్రలో ఉంది కదా, హాయిగా ఉన్నావు కదా, మానసిక శారీరక ఇబ్బందులు లేకుండా ఉన్నవే, అవన్నీ ఆలోచనలే కదా. సో ఈ జాగ్రత్త అవస్థలో విచారించు. అసలు అహంకారం పుట్టిందేమో చూడు, వ్యక్తిత్వం ఉందేమో చూడు. నిన్ను ముఖ్యంగా బాధించేవి నీ ఆలోచనలే. ఆలోచన లేని మనస్సు ఆత్మగానే జ్ఞానమయంగా నీ స్వరూపం నిలిచి ఉంటుంది, ఉన్నది, అందులో మార్పు ఉండదు అని ఎంత స్పష్టం చేసి చెప్పినప్పటికీ నాకు నా ఆత్మ తెలియటం లేదు అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండి తీరుతుంది. ఆత్మని ఒక వస్తువుగా ఆబ్జెక్టిఫై చేసి ఇంద్రియాలతో మనస్సుతో చూడాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తుంటారు. దానివల్ల ప్రయోజనం లేదు. నీవే అదై ఉన్నప్పుడు కొత్తగా ఏమొస్తుంది? నా కళ్ళని నాకు చూపించు అంటే ఎవరైనా చూపించగలరా? నీ కంటికి కన్ను లాంటిది ఆత్మస్థితి. కనుక నాయన అంతర్ముఖంగా, చిత్తావిహీనంగా, మౌనంగా ఉండు. లేదంటావా? ఆ ఉच्चతర శక్తికి శరణాగతిగా అది చూసుకుంటుంది. నిన్ను ఉంచాలా, తుంచాలా, పెంచాలా అనేది అది డిసైడ్ చేస్తుంది. నీకెందుకు వచ్చిన శ్రమ? మంచిది. మౌనమే నీ సహజత్వం.